శ్రీకాకుళం జిల్లా అంటే టీడీపీకి నెల్లేరుపై నడకే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఎన్నికల సమయంలోనే ఇక్కడ వైసీపీ మెజారిటీ నియోజకవర్గాల్లో పాగా వేసింది. ఒక్క టెక్కలి ఇచ్చాపురం మాత్రమే సైకిల్ దక్కించుకుంది. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు పెరిగింది. ఇక ఇప్పుడు వైసీపీ నూతన ప్రయోగం చేసింది. జిల్లాలోని కీలక స్థానాల్లో 3 మహిళలకు అవకాశం ఇచ్చింది. ఇక టీడీపీ కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇది రాజకీయంగా టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. కూటమి కట్టినప్పటికీ పార్టీల తరపున మరో 2కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇది వైసీపీకి అడ్వాంటేజ్గా మారిపోయింది. ఫలితంగా మహిళా పక్షపాతులం తామేనంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆనవాయితీగా శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ను గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికే చంద్రబాబు ఇస్తున్నారు. ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి ఈ దఫా కూడా టికెట్ను ఆశించారు. కానీ చంద్రబాబు ఈ ఎన్నికల్లో గుండా కుటుంబాన్ని పక్కన పెట్టారు. ఈ పరిణామం కీలకమైన శ్రీకాకుళం నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తోంది. తాను ఈసారి సొంతంగానే బరిలో దిగుతానని గుండా లక్ష్మీదేవి చెబుతున్నారు. బలమైన ఓట్ బ్యాంక్ సొంతం చేసుకున్న గుండా కుటుంబం అన్నంత పని చేస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవు. నిజానికి మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఇక్కడ వ్యతిరేకత ఉంది. దీంతో ఈ సానుభూతి టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు చేసిన ఈక్వేషన్ల కారణంగా పవనాలు మారుతున్నాయి. ఇక టెక్కలిలోనూ అచ్చెన్నాయుడు ఒకప్పుడు నల్లేరుపై నడక అన్నట్టుగా విజయం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దువ్వాడ శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడమే కాకుండా బలమైన నేతలతో ప్రచారం చేయిస్తుంది. దీంతో వైసీపీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కిల్లి కృపారాణి ఇక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండటంతో ఆమె కూడా ఓట్ల చీల్చడం ఖాయం అనిపిస్తుంది. సో ఎలా చూసుకున్నా శ్రీకాకుళం ఈసారి టీడీపీకి అంత ఈజీ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.